సూర్య బావ ఫోటో చెత్తబుట్టలో ఉందేంటి? బావతో పాటు అక్క ఫోటో కూడా ఉండాలి కదా? బావ ఫోటో ఇక్కడుంది అంటే అక్క బావ కలిసున్న ఫోటోను ఎవరో కావాలని చించేసుండాలి. ఎవరు చేసుంటారు? మహాలక్ష్మి అత్తయ్య అక్క బ్యాగ్లో ఉన్న ఫోటోని అక్కకి తెలియకుండా తీయలేదు అంటే ఖచ్చితంగా అక్కనే ఫోటోని చించేసుండాలి. నువ్వు స్వతంత్రంగా ఆలోచించి నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉండాలి. ఏంటక్క అలా చూస్తున్నావు? ఈ ఫోటో నాకు ఎక్కడ దొరికిందా అని ఆశ్చర్యపోతున్నావా? ఆఫీస్ చెత్త బుట్టలో దొరికింది. నువ్వు బావ ఫోటో చించి అక్కడేగా పడేశావు. బావ ఫోటోను నీ పక్క నుంచి తీసేశావు. పొద్దున్న నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీ వేషం మాత్రమే మారింది అనుకున్నాను, కానీ నీ మనసు కూడా మారిపోయిందా? రిసెప్షన్ ఆల్బమ్ ఫోటోలో మామ పక్కన నువ్వుంటే నేను కట్ చేశాను. ఎందుకంటే నా భర్త పక్కన నువ్వు ఉండకూడదు అని, అది తప్పు అని. ఇప్పుడు నువ్వు నీ పక్కన ఉన్న నీ భర్త ఫోటోనే కట్ చేసావా? ఎందుకక్క? ఎంతో ఇష్టపడి ప్రేమించి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళి సూర్య బావని పెళ్లి చేసుకున్నావు. బావ కోసం అందరినీ కాదనుకున్నావు. అలాంటి బావ ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా పోయాడా? గుండెల్లో దాచుకునే బావను చెత్తబుట్టలో పడేస్తావా? నీ మనసు ఇంతలో ఎందుకు మారిపోయిందక్కా? నువ్వు మారిపోయావా, లేక మహాలక్ష్మి నిన్ను మార్చేసిందా? చాలే ఆపో. నీకేం తెలుసని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకు నేను చేస్తున్నవి కనిపిస్తున్నాయి కానీ సూర్య ఏం చేశాడో నీకు తెలుసా? ఫోటో కట్ చేసేంతగా బావ ఏం చేశాడక్కా? నా మనస్సు విరిచేశాడు. నా గురించి చెడుగా మాట్లాడాడు. నా క్యారెక్టర్ని తప్పుపట్టాడు. తన అన్న మాటలకి నేను ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు? బావని నువ్వు ప్రేమించావక్కా. కోపంలో బావ ఒక మాట అంటే ఓర్చుకోలేవా? నువ్వు బావని అర్థం చేసుకున్నది ఇంతేనా? సూర్యనే నన్ను అర్థం చేసుకోవట్లేదు. తన కోసం నేను ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటే తను జైల్లో కూర్చొని చెత్తవాగుడంతా వాగుతున్నాడు. సూర్యకసలు సంస్కారమే లేదు. మనుషులంటే విలువ గౌరవం లేదు. ఎంతసేపు స్వార్థంగా తన గురించే ఆలోచిస్తాడు తప్ప ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోడు. అలాంటి వాణ్ణి ఏం చెయ్యాలి? ఒకప్పుడు సూర్య బావ గురించి గొప్పగా చెప్పిన నువ్వేనాక్క ఇలా మాట్లాడుతుంది? బావ కోసం అందరినీ ఎదిరించిన నువ్వేనా బావని అనకూడని మాటలు అంటున్నావు? నీకు సూర్య గురించి తెలీదు సీత. నీకు తెలుసు కదక్కా, అన్నీ తెలిసే బావని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా. నాలా నీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు కదా. ఒకరినొకరు అర్థం చేసుకుని బావ నువ్వు ఒకటయ్యారు కదా. అప్పుడు సూర్య వేరు, ఇప్పుడు సూర్య వేరు. ఇప్పుడు మారిపోయాడు. మారింది బావ కాదక్కా, నువ్వు. నీకోసం బావ మన నాన్నతో మాటలు పడ్డాడు. కాలు పోయి అవిటివాడైనా ధైర్యం కోల్పోలేదు. నమ్మి వచ్చిన నిన్ను బాగా చూసుకోవాలని కష్టపడ్డాడు. కాని నువ్వేం చేశావు? కష్టాల్లో ఉన్న బావని వదిలేసొచ్చావు. ఇక్కడ నువ్వు హాయిగా ఉంటూ అక్కడ బావ జైల్లో కూర్చున్నాడు అంటున్నావు. కోపంలో బావ ఒక మాట అంటే ఫోటో కట్ చేశావు. ఎవరు మారారక్క? బావా నువ్వా? ఇలా మాట్లాడి నన్ను చావు దాకా తీసుకెళ్ళావు.
అవును, ఆ రోజు నేను చావాలనుకోవడానికి కారణం నువ్వే. ఎలాగో మహాలక్ష్మి గారి దయ వల్ల నేను బతికాను. నేనిలా బతకాలనుకుంటే మళ్ళీ నా దగ్గర సూర్య ప్రస్తావన తీసుకురాకు. లేదంటే ఈసారి నా శవాన్నే చూస్తావు. ఎంతలా మారిపోయావక్క. మహాలక్ష్మి అత్తయ్య నీ మనసుని విషం చేసేసింది, నిన్ను పూర్తిగా మార్చేసింది. లాభం లేదు. త్వరగా బావను జైలు నుంచి విడిపించి అక్కను బావని కలపాలి. వెంటనే ఆ ప్రయత్నం చేయాలి. లలిత, అమ్మా నీలా, లలిత, ఒకసారి ఈ పేపర్ చూడండి. అంతగా ఈ పేపర్లో ఏముంది అత్తయ్యా? ఎవరో అమ్మాయి చిన్నప్పుడు తిరణాల్లో తప్పిపోతే తన గురించి పేపర్లో వేయించారంట. అది చూసి ఆ అమ్మాయి తిరిగొచ్చిందంట. ఇదిగో చూడండి. ఈ విషయం మాకెందుకు చెప్తున్నారు అత్తయ్య? ఎప్పుడో దూరమైన పిల్ల ఇప్పుడు తిరిగి రావడం అంటే మాటలు కాదు కదా లలిత. ఆ పిల్ల తల్లిదండ్రులు, బంధువులు ఎంత సంతోషపడుతుంటారో. అవునత్తమ్మా, దూరమైన వాళ్ళు దగ్గరైతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. పాపం, ఎవరి పిల్లో ఎప్పుడో తప్పిపోయి ఇప్పుడు దొరికితే మనకేంటత్తయ్యా? అది కాదే, ఈ మధ్య శివకి సుమతి విషయంలో కొంచెం కోపం తగ్గింది కదా. నాకు సుమతిని చూడాలనిపిస్తుంది. మనం కూడా సుమతి ఫోటో పేపర్లో వేయించి ఎక్కడున్నా వెంటనే ఇంటికి తిరిగి రావాలి అని ప్రకటనిస్తే సుమతి తిరిగి రావచ్చు. లేదా సుమతి గురించి తెలిసిన వాళ్ళు మనకి ఆచూకీ చెప్పొచ్చు కదా. మంచి ఐడియా అత్తమ్మా. సుమతి వదిన ఎక్కడున్నా ఇంటికొస్తుంది. మీ ఎదురుచూపులు ఫలిస్తాయి. నువ్వేమంటావు లలిత? నా ఉద్దేశం మంచిదే కదా. మీ ఉద్దేశం మంచిదే కాని ఆయనేమంటారు అత్తయ్య? మనం ముగ్గురం కలిసి శివకి నచ్చ చెబుదాం. సుమతి గురించి పేపర్లో ప్రకటన వేయిద్దాం. అవసరం లేదమ్మా, అవసరం లేదమ్మా. అది శివ, అది పేపర్లో. నేనంతా విన్నానమ్మా. ఎవరి గురించి పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా పేపర్లో ప్రకటన ఇచ్చేది తప్పిపోయిన వాళ్ళ గురించి కానీ, తప్పు చేసి కావాలని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు. అత్తయ్య అడిగిన దాంట్లో తప్పే ఉందండి. 25 ఏళ్ల క్రితం జరిగింది మీరింకా మర్చిపోలేదా? 25 ఏళ్ల క్రితమైన గాయాన్ని మళ్ళీ రేపొద్దు అంటున్నాను. అందరూ మర్చిపోయిన గతాన్ని మళ్ళీ వెలికి తీయొద్దు అంటున్నాను. అదేంటి బావా, సుమతి వదిన గురించి మీరు ఎలాంటి ప్రయత్నమూ చెయ్యరా? ఎందుకు చెయ్యాలి? తను మనల్ని కాదనుకుని వెళ్ళిపోయింది. మనల్ని కావాలనుకుంటే తనే తిరిగొస్తుంది. మనం పిలవకుండా ఎలా వస్తుంది శివ? దేనికి పిలవాలమ్మా? సుమతి నేను చూసిన వాడిని పెళ్లి చేసుకునుంటే ప్రతి సంవత్సరం పండక్కి పిలిచేవాణ్ణి. ప్రతి సంవత్సరం పసుపు కుంకాలు ఇచ్చుండేవాణ్ణి. నా తల మీద పెట్టుకుని ఊరేగించుండేవాణ్ణి. కానీ తను నా తల కొట్టేసింది, నా పరువు తీసింది. అలాంటి దాన్ని ఏమని పిలవాలి? సుమతి ఇంట్లోంచి వెళ్ళిపోయి దాదాపు 25 సంవత్సరాల పైనే అవుతుంది. అప్పుడు జరిగింది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు తన ఫోటో పేపర్లో వేసి ఆ ఫోటో కింద మన అడ్రస్ ఇచ్చి ఎక్కడున్నా ఇంటికి రమ్మని ప్రకటన ఇస్తే అది చూసిన అందరికీ అప్పుడు జరిగింది గుర్తుకొస్తుంది. శివకృష్ణ చెల్లెలు ప్రేమ కోసం పారిపోయిందంట అని అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. సుమతి ఇంటికి తిరిగి రావడం అటుంచి మన పరువు మళ్లీ పోతుంది. అందుకే ఈ పేపర్ ప్రకటన ఆలోచన మానుకోండి. సుమతిని చూడాలని నీకు లేదా శివ? 20 ఏళ్లు కంటికి రెప్పలా పెంచిన నీ చెల్లెలు 25 ఏళ్లుగా దూరమైతే నీకేం అనిపించడం లేదా? 20 ఏళ్లు పెంచిన నా ప్రేమ కన్నా
100 ఏళ్లు కలిసి బ్రతకబోయే తన ప్రేమే గొప్పదని చెప్పి సుమతి వెళ్ళిపోయింది. అలాంటి తన గురించి నేను ఏమనుకుని ఏం ప్రయోజనం అమ్మా? నీ గురించి మీ అన్నయ్య పేపర్ ప్రకటన ఇస్తాడని ఆశపడ్డాను. అది నిరాశ అయ్యింది. ఇక నిన్ను మమ్మల్ని ఆ దేవుడే కలపాలి సుమతి. అమ్మా సుమతి, స్వామి, ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా వాళ్ళు గుర్తొస్తున్నారు స్వామి. వాళ్ళని చూడాలనిపిస్తోంది. ఇన్నాళ్ళు నేనెక్కడున్నానో ఏమైపోయానో తెలియక వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, నా కోసం వెతుకుతూ ఉంటారు. నేను ప్రాణాలతో లేనేమో అని బాధపడుతూ ఉంటారు. నేను వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడవాలి స్వామి. మీరు నాకు ఎంతో సహాయం చేశారు. గాయాలతో ఉన్న నన్ను కాపాడారు. కోమాలో ఉన్న నన్ను మీరు వైద్యం చేసి కోలుకునేటట్టు చేశారు. మీరు దేవుళ్ళ నాకు పునర్జన్మనిచ్చారు. మీ రుణం తీర్చుకోలేనిదే. ఇది రుణం కాదు తల్లి, ఈశ్వరేచ్ఛ. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది కాబట్టి రేపు నేను ఈ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతాను స్వామి. మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. తప్పకుండా తల్లి, అలాగే వెళ్ళు. నువ్వు మీ వాళ్ళందర్నీ కలిసి వాళ్ళతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఆశ్రమం నుంచి వెళ్ళిపోవడానికి స్వామి అనుమతి లభించింది. రేపే బయలుదేరి ముందుగా మహాలక్ష్మిని, నా పిల్లల్ని కలుసుకుంటాను. అన్న కొంచెం సరిగ్గా పెట్టు. సరిగ్గా పెట్టన్నా. హెచ్చు తగ్గులు ఉండకూడదు. చూసేవాళ్లకు బోర్డు మీద ఏం రాసిందో స్పష్టంగా కనిపించాలి. సరిగ్గా పెట్టన్నా. గేటు దగ్గర సీత ఏం చేస్తుంది? మళ్ళీ ఏదో బోర్డు పెడుతున్నట్టుంది. ఈ సీతకి వేరే పనేం లేనట్టుంది. ఈ విషయం వెంటనే పెద్దమ్మతో చెప్పాలి. పద ప్రీతి. సీతను ఆఫీస్లో ఎంటర్టైన్ చేయొద్దని స్టాఫ్కి స్ట్రిక్ట్గా చెప్పాలి జనం. అవును బావగారు, స్టాఫ్ సీతను ఫాలో అయితే ఆఫీస్లో కూడా సీత బలం పెరుగుతుంది. అసలు సీతని ఆఫీస్ ప్రిమిసెస్లోకి రాకుండా చేయాలి. అప్పుడు సీతను ఇంట్లోనే లాక్ అయ్యేలా చేయాలి. పిన్ని, పెద్దమ్మా, పిన్ని, పెద్దమ్మా, పిన్ని, పెద్దమ్మా. ఏమైంది? సీత ఇంటి బయట గేటుకి ఏదో బోర్డు కడుతుంది పిన్ని. సీత మళ్ళీ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తుందనుకుంటా పెద్దమ్మా. రామ్, రామ్, ఏంటి పిన్ని పిలిచారు? నువ్వు సీతకి ఏదైనా ఐడియా ఇచ్చావా? ఈ ఇంట్లో ఐడియాల మాస్టర్, ప్లాన్ల పుట్ట నువ్వు ఉండగా
రామ్ ఎందుకు జోక్యం చేసుకుంటాడు చెల్లాయ్? నువ్వు నోరు ముస్తావా అన్నయ్య? నేను సీతకు ఐడియా ఇవ్వడం ఏంటి పిన్ని? సీత ఇంటి ముందు ఏదో బోర్డు పెడుతుందంట. మొన్న టైలరింగ్ బోర్డు పెట్టింది. ఈసారేం బోర్డు పెడుతుందో? ఆఫీస్లో అందరికీ భోజనాలు పెట్టింది కదా, ఇప్పుడు ఇక్కడ వంటలు చేయబడును అని క్యాటరింగ్ బోర్డు పెడుతుందేమో. క్యాటరింగ్ బోర్డే పెడుతుందో లేక మళ్ళీ టైలరింగ్ బోర్డే పెడుతుందో? టైలరింగ్ మానేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మళ్ళీ మాట తప్పుతుందేమో. సీత ఏ బోర్డు పెట్టుకుంటే మీకెందుకు, ఏ బిజినెస్ చేస్తే మీకెందుకు? ఇది నా ఇల్లు కాకపోతే ఆ సీత ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు. నా ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళు ముందు ఆ గేటుకున్న బోర్డును చూసి ఇంట్లోకి వస్తారు. బోర్డు పెట్టడం వల్ల సీతకు వచ్చే లాభం కంటే పోయే నా పరువే ఎక్కువ. కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరిస్తాను, కానీ పరువు గౌరవం పోతే సహించను. సీత అలాంటి పిచ్చి పనులు చేస్తే నేను ఊరుకోను పిన్ని. పదండి, సీత సంగతి తేలుస్తాను. పదండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది సాంబన్న. గేట్ మూసేయ్. నాకు కంగారుగా ఉంది సీతమ్మా. కంగారెందుకు? పెద్ద మేడం వాళ్ళు వస్తున్నారమ్మా. సీత, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు సీత? గేటుకి బోర్డు తగిలించాను మామా. పిన్ని వద్దని చెప్పింది కదా, పదే పదే ఎందుకు వద్దన్న పని చేస్తున్నావు? ఇది టైలరింగ్ బోర్డు కాదు మామా. మరి క్యాటరింగ్ బోర్డా? కాదు చిన్నత్తయ్య. ఏ బోర్డు అయితే ఏంటి, మా పరువు తీయడానికి? వెంటనే ఆ బోర్డు తీసే సీత, లేదంటే మర్యాదగా ఉండదు. సారీ చిన్నమావయ్య, ఆ బోర్డు తీసేయడం కుదరదు. ఏంటా పొగరు? వెంటనే ఆ బోర్డు తీస్తావా లేదా? ఆ బోర్డు ఏంటో చూస్తే మీరు తీయమనరు అత్తయ్య. ఇంకా బోర్డు పెట్టినందుకు నన్ను మెచ్చుకుంటారు. మహాలక్ష్మి మెచ్చుకునే బోర్డా? ఏంటి సీతమ్మా అది? మీరే చూడండి బాబాయ్. సుమతి నిలయం. ఏంటి సీత, ఈ ఇంటికి సుమతి నిలయం అని మా అమ్మ పేరుతో బోర్డు పెట్టావా? అవును మామా, సుమతి అత్తమ్మ వల్లే కదా మనకి ఇంత పెద్ద ఇల్లు, ఆస్తులు అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనందరం ఇంత ఆనందంగా సంతోషంగా బతుకుతున్నామంటే అందుకు కారణం అత్తమే కదా. అలాంటి ఇంటికి అత్తమ్మ పేరు పెడితే తప్పు లేదు కదా. ఇంట్లో ఎలాగో అత్తమ్మ ఫోటో లేదు, కనీసం ఇంటికైనా అత్తమ్మ పేరుంటే బాగుంటుంది కదా. ఈ బోర్డు చూసిన ప్రతిసారి అత్తమ్మే గుర్తుకొస్తుంది. గ్రేట్ జాబ్ సీత, రియల్లీ చాలా మంచి పని చేసావు. ఐ అప్రిషియేట్ యూ. థాంకు మామా. ఈ ఇల్లు, ఈ ఆస్తి అన్నీ సుమతి వదిన కష్టార్జితం. ఈ ఇంటికి సుమతి వదిన పేరు పెట్టడం చాలా బాగుంది సీత. సుమతి అక్క వల్లే
అందరం సంతోషంగా ఉన్నాం. నువ్వు చెప్పినట్టు బోర్డును చూసిన ప్రతిసారి సుమతక్కను తలుచుకున్నట్టుగా ఉంటుంది సీత. మీరేమంటారు మామయ్య? నేను చేసింది తప్పా రైటా? రైట్ సీత. నిజంగా ఇదంతా సుమతి కష్టార్జితం. ఈ ఇంటికి తన పేరే ఉండాలి. నువ్వు చాలా మంచి పని చేశావు సీత.